అబ్బబ్బా ఏమి ఎండలరా నాయన, గర్మీకి మనుషులకే వశపడతలేదంటే ఇక కరెంటు ట్రాన్స్ఫార్మర్లు తోక పటాకుల లెక్కనే వేలుతున్నాయి. ఇట్లనే మన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలో కరెంటు జయంగా అగ్ని ప్రమాదం అయ్యింది. గా దెబ్బకు 30 ఎకరాల అగ్గిల బుగ్గైనాయి అని చెప్పుకున్నాం కదా. గా ముచ్చట మరవక ముందే కామారెడ్డి జిల్లాలో ఇంకోటి అయ్యింది. మరి ఈడ ఎంత పంట నష్టం అయ్యింది, ఎందుకు ఇట్లా వరుస ప్రమాదాలు అవుతున్నాయో అరుసుకున్నాం దంపారు. అయ్యో ఎంత అన్యాయమైంది చూడురులా. కామారెడ్డి జిల్లా మద్దూరు మండలం శేఖాపూర్ అనే ఊళ్ళే 150 ఎకరాల మొక్కజొన్న పంటను కాలబెట్టినాట ఎవడో కళ్ళు మండినోడు. అయితే రేపు మాపు పంట కోయాల్సి ఉందాట. మరి ఇంతలో చేను మీద ఏ పాపిస్టోన్ కనుబడ్డదో ఏం పడో గాని ఆయంత అర్ధమరాత్రి వచ్చి అగ్గిపుల్ల గీకితే జర్ర చేపట్లే అంత మాడి మసిపోగ్గా అయింది. ఫైర్ ఇంజిన్ వాళ్ళు వచ్చారు కానీ అప్పటికే జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది. జరిగిన తుట్టి లక్షలల్లా ఉంటుందని చెప్తున్నారు రైతులు. గిట్లనే మొన్న కే సముద్రంలో 30 ఎకరాలు, మిడ్ జిల్లా 6 ఎకరాలు షాక్ సర్క్యూట్లో వాడి మాడి బొగ్గైపోయింది. దీంతో రైతులంతా ఎట్లరో దేవుడా నెత్తి నోరు కొట్టుకుంటారు. ఇట్లా ఒక్కదానని కాదు, చాలా చోట్ల ఎండాకాలం పూట మక్క పంటకు పెద్ద శరణ వచ్చిపడ్డది. నిర్మల్ జిల్లా కుబీర్ మండలం పాటికే శివాల సుత ఇదే కథ. పొలాలల్లా కోసి ఆరబెట్టిన మొక్కజొన్న పంటకు నొప్పు తలిగి 20 ఎకరాల పంట నాశనం 4 వల్ల అయింది. అగ్గి అంటుకునే ఆల్చం బుర్ర కాలిపోయి ఉత్త బూడిదే మిలిగింది ఎటు చూసినా. అటు వనపర్తి జిల్లా అమరచింతల కుండలు తయారు చేసే ఓ ఇంట్లో షాక్ సర్క్యూట్ అయి ఇల్లుతో పాటు కుండలు బిండలు ఆని కాలిపోయినాయి. బిందెలతోని నీళ్లు పోసి సల్లార్పనికి చూసిరు గాని మంచి ఎండాకాలమే, అందుకే మంటలు బర్ర అంటుకొని బూడిదే మిలిగింది. ఇట్లనే సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్లో గడ్డి ట్రాక్టర్గా అలిపోయింది. అయితే గడ్డి మోపులు వేసుకొని ఊళ్ళోకి వస్తున్నాడ బండి. ఇక నడుమలకు రాగానే కరెంటు తీగలు తలిగి చూస్తుండగానే గడ్డి మొత్తం బూడిదైంది. గిట్ల రైతుల తిప్పలు ఒక్కో తాన ఒక్కో తీరుగుంటే ఆదిలాబాద్ కలెక్టరేట్ కాడ ధర్నా చేసిండు కిషోర్ రావు అనే రైతు. సర్కారు చేస్తామన్న 2 లక్షల రుణమాఫీ వెంటనే అమలు చేయాలి, లేకుంటే రాష్ట్రం అంతా జంగు లేపుతామని గరమైండు. చూడాల మరిగా ఏం చేస్తారో.